పూజలో కళ్ళు తిరిగి పడిపోయిన ప్రేమ ప్రెగ్నెంట్ అని తెలిసి ఆనందంలో రామరాజు కుటుంబం, షాక్లో భద్రావతి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకైతే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక గుళ్ళో జరిగినటువంటి సంఘటనతో అందరికీ కూడా ప్రేమ మీద చాలా కోపం వస్తుంది. ఒక రకంగా అసలు దీనికి మనసాక్షే లేదు కదా నర్మదా అంటుంది వేదవతి. లేదులే అత్తయ్య, మీరు అలా అనకండి. ఎందుకంటే ప్రేమ చిన్నపిల్ల, తను చూసిందే నమ్ముతుంది తప్ప అసలు ఏం జరుగుతుందని ఆలోచించే పరిస్థితుల్లో అప్పుడు ప్రేమ లేదు. ఇప్పుడు తనకి అసలు విషయం తెలిస్తే తప్ప ఏం జరిగింది అని తనకు తెలియదు. కాబట్టి వదిలేసేయండి అంటుంది నర్మద. ఇక నర్మద మాటలతోటి వేదవతి సరేలే అని చెప్పి, చిన్నోడా నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి ధీరజ్ని కూర్చోబెడుతుంది. ఈలోపు అక్కడ మెడికల్ కిట్ తీసుకొచ్చి అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ ధీరజ్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. చేసేసరికి ఇక ధీరజ్ అయితే పర్వాలేదు వదిలేయండి అని చెప్పేసి అంటాడు. కూర్చుని బాధపడుతూ ఉంటుంది వేదవతి. ఛీ, అనవసరంగా నేనే దానికి నెత్తి మీదకి ఎక్కించుకున్నాను, కొమ్ములు ఇచ్చేశాను అని అంటూ ఉంటే ఇక అప్పుడు అమ్మా వదిలేసేవా, పోనీలే, తనకనిపించింది తను చేసింది, తప్పే ఉంది. నేనే ఆ మాట అనకుండా ఉంటే ప్రేమ అలా మాట్లాడేది కాదు కదమ్మా అని చెప్పని అంటాడు. ఏ మాట అన్నా కూడా అలా మాట్లాడొచ్చా, అలా చెయ్యొచ్చా చెప్పరా అని చెప్పని అంటూ బాధపడుతూ ఉంటుంది. సరేలేమ్మా వదిలేసే అన్నాను కదా అని ధీరజ్ అంటాడు. ఈలోపు ఇక భద్రావతి అయితే ప్రేమ బాధపడటం చూసి ఎక్కడ ప్రేమ మనసు మార్చేసుకుంటుందోనని చెప్పి భయపడుతూ, ప్రేమ బయలుదేరదాము మనం అంటూ ఉంటుంది. కాసేపు ఆగి వెళదాం అత్త అంటుంది ప్రేమ అయితే. ఏమ్మా ఎందుకు ఇంకా ఇక్కడ, అయిపోయిందిగా పూజ, వెళ్ళిపోదాం పద అని చెప్పని ఇక ప్రేమని తీసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం మొదలు పెడుతుంది. ఈలోపు వల్లి అయితే ఎక్కడ ప్రేమ ఇటువైపుకు తిరిగిపోతుందో అని కంగారు పడుతూ భద్రావతికి సైగలు చేస్తూనే ఉంటుంది. ఇక ప్రేమని పద వెళ్దాం అంటుంటే నేను రానంటుంది ప్రేమ. అనేసరికి దీని మనసు మారిపోతున్నట్టుంది అనుకుంటూ, సరే అయితే కాసేపు ఇక్కడే కూర్చో అని భద్రావతి కూర్చోబెడుతుంది. అలా కూర్చోబెట్టిన తర్వాత ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. నేను అలా అనడం వల్లే అలా జరిగి ఉంటుందా, ధీరజ్కి అలా పందిరి వచ్చి తల మీద పడి ఉంటుందా, నేను అలా అనకుండా ఉండాల్సింది కదా అంటూ ఇలా ఆలోచిస్తున్నటువంటి ప్రేమకు ఈలోపు పక్కనే ఒక పెద్దవాడు కూర్చొని, అమ్మా నువ్వు వచ్చినప్పటి నుంచి నిన్ను గమనిస్తున్నాను, నువ్వు నీ భర్త పేరు చెప్పడానికి ఎందుకు ఇష్టపడలేదు అని అడుగుతుంది. అడిగేసరికి తన మీద నాకు ఎంతో ప్రేమ ఉంది బామ్మగారు, కానీ ఆయన మాత్రం నువ్వు నా భార్యవే కాదు అన్నాడు, అందుకోసమే నేను చెప్పనని చెప్పాను అంటుంది. భార్యవే కాదు అన్నంత మాత్రాన నువ్వు భార్యవి కాకుండా పోతావా, అతన్ని భర్త కాకుండా పోతాడా, అలా మాట్లాడుకున్నంత మాత్రాన నువ్వు అలా అతని పేరు చెప్పకపోవడం, అలాగే కుంకుమ బొట్టు పెట్టించుకోకపోవటం వల్లే కదా ఇదంతా జరిగింది అంటూ ఉంటుంది. అలా ఏం కాదు అంటే, అంతేనమ్మా, అదే పూజారి గారు కూడా నీకు చెప్పారు, అయినా కూడా నువ్వు అస్సలు వినిపించుకోలేదు అని అంటూ ఉంటుంది ఇక పెద్దావిడ. ఈ మాటలు వింటూనే ప్రేమ ఆలోచిస్తూ మెట్ల మీద అలా పక్కకి పడిపోతుంది. అలా మెట్ల మీద కూలబడిపోతుంది. ఒక్కసారిగా అటువైపే చూస్తున్నటువంటి నర్మద పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమ అంటూ గబగబా ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. దాంతో ఇక ప్రేమ అయితే అలాగే సోయలేకుండా పడిపోయి ఉంటుంది. ఇక ఈలోపు భద్రావతి వచ్చి ప్రేమ ఏమైందే ప్రేమ అని చెప్పని అంటూ ఉంటే ఇక వేదవతి అందరూ రామరాజు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చేసరికి ఇక భద్రావతి ప్రేమను తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుందాం అనుకునే లోపు వేదవతి, ఇక ఆగు, ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు, ఆగు అని చెప్పేసి గట్టిగా గదమాయిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక భద్రావతి అయితే. దాంతో ఇక ప్రేమను తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని, ప్రేమ ఏమైందే, ఎందుకు అలా పడిపోయావు, లేవే నర్మదా వెళ్ళి నీళ్ళు తీసుకురా అని చెప్పేసి అంటుంది. గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చేసరికి ఇక ఈలోపు శారదాంబ వచ్చి, ఏమైందే బుజ్జమ్మ అంటే, అదే చూస్తున్నానమ్మా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పని అంటూ ఇక నర్మదా ప్రేమ అని లేపుతూ ఉంటుంది. ఈలోపు శారదాంబ ప్రేమ చేతిని పట్టుకుని చూస్తూ ఉంటే ఇక ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. పిల్ల పడిపోయి నేను బాధపడుతుంటే నవ్వుతావేంటమ్మా అంటూ ఉంటే, ఒరే ధీరజ్ అంటుంది. ఏంటమ్మమ్మా అని చెప్పని అనేసరికి
వెళ్ళి పంతులు గారిని అడిగి ఒక లడ్డు పట్టుకురా అని చెప్పని అంటుంది. అదేంటమ్మమ్మ లడ్డు తీసుకురమ్మంటావు? ప్రేమ పక్క కళ్ళు తిరిగి పడిపోయిందంటే లేస్తుంది లేరా, వెళ్ళి లడ్డు అడిగి తీసుకురా అని చెప్పని అంటే ఇక గబగబా వెళ్తాడు ధీరజ్. అలా వెళ్ళి పంతులు గారిని అడిగి ఒక లడ్డు తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత శారదాంబ చేతికి ఇచ్చేసరికి శారదాంబ నిదానంగా ప్రేమ ప్రేమ లిగు అని చెప్పి లేపి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఇక నోరు తీపి చేస్తుంది. ఎందుకు నాన్నమ్మ ఇప్పుడు ఇది పెడుతున్నావు అని చెప్పని అంటుంది. ఎందుకంటే మా అందరికీ తీపి వార్త చెప్తున్నావు కదా అందుకు అని చెప్పని అంటుంది. భద్రావతి అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తీపి వార్త ఏంటి? అది కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటే ఊరికే ఏం పడిపోలేదులే, అందరికీ అన్ని విషయాలు తెలియవు, అలాగే నీకు తెలీదు. వేదవతి ఎందుకు పడిపోయిందంటావు అంటే నువ్వు నోరు తీపి చేసిన దాన్ని బట్టి చూస్తే ప్రేమ ఎందుకు పడిపోయిందో నాకు అర్థమైందమ్మా అంటుంది. దాంతో ఇక అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ అంటే నర్మద అత్తయ్య అని అంటే అవును అంటుంది వేదవతి. నిజమా అంటూ సంతోషపడిపోతూ ఉంటుంది. అసలు ఏమైందో చెప్పకుండా మీరేంటి ఇలా అని చెప్పేసేసి సాగర్ అంటాడు. అనేసరికి ఏముంది, తమరు చిన్న పెద్దనాన్న కాబోతున్నారు, చందుబాబు గారు మీరు పెద్దనాన్న కాబోతున్నారు అని అంటుంది. ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడిపోతారు. రామరాజు వంక చూస్తూ మావయ్య గారు మీ కళ నెరవేరబోతోంది, మన కుటుంబం పెద్దది కాబోతోంది అని అనేసరికి ఒక్కసారిగా రామరాజు భగవంతుడి వైపు చూస్తూ దండం పెట్టుకుంటాడు. ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. భద్రావతి ఏం కాదు అంతా అబద్ధం, ఊరికే చెప్తున్నారు, ఈ వంక పెట్టుకుని ప్రేమను ఇంటికి తీసుకుపోదామనా అని అంటూ ఉంటే ఏదో మేము ఇక్కడికి ప్రేమని ఇంటికి తీసుకెళ్ళిపోటాకే వచ్చామన్నట్టుగా అంటున్నావేంటి అని చెప్పని అంటుంది వేదవతి. కాదా, మీరందరూ అందుకు కదా వచ్చింది అంటే ఓహో మా ఇంట్లో మాట్లాడుకునే ప్రతి మాట నీ దాకా వస్తుందంటే ఇన్ఫార్మర్ మా ఇంట్లోనే ఉన్నారన్నమాట, అర్థమైంది అని వల్లి వంక చూసేసరికి అచ్చి బాబోయ్ బుక్ అయిపోయాను రా దేవుడా అనుకుంటూ ఉంటుంది వల్లి. ఇక తర్వాత వల్లి అయితే టెన్షన్ పడిపోతూ ఓరి భగవంతుడా ఇదెక్కడ గోల్ నాకు అని చెప్పేసేసి అనుకుంటూ ఇక సరేనని చెప్పేసేసి గబగబా ఇక ప్రేమని లేపి కూర్చోపెడతారు. ఇక ప్రేమని తీసుకుని బయలుదేరుతూ ఉంటే భద్రావతి వచ్చి ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు, మా ఇంటికే పంపించాలి అంటే ప్రేమ నోరు మూసుకొని ఇంటికి పద, అర్థమైందా? ఇప్పటికి చేసింది జరిగింది చాలు, ఏం జరిగిందో నీకు తెలియక నువ్వు ఇంతలా ఇదైపోతున్నావు, అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అంటే ఇప్పుడు అదంతా ఎందుకు అని చెప్పి భద్రావతి అంటుంది. ఇప్పుడు చెప్పాలి, చెప్పకపోతే ఇది తీసుకునే పిచ్చి నిర్ణయం వల్ల నువ్వు ఏదో ఒకటి చేసి దాని జీవితాన్ని నాశనం చేసేస్తావు అంటుంది. నేను నాశనం చేస్తానా అంటుంది భద్రావతి. ఇక అప్పుడు ప్రేమ ఏం జరిగిందత్తా అని చెప్పని అడుగుతుంది. నువ్వు తల్లివి కాబోతున్నావు, అర్థమైందా? ఇప్పుడు నీకు అన్ని నిజాలు చెప్తే మనసు ప్రశాంతంగా పెట్టుకుని కనబోయే బిడ్డని ప్రశాంతంగా కంటావు అంటుంది. ఏం మాట్లాడుతున్నావత్తా అని చెప్పని అంటుంది. అవును, అసలు ఆ రోజున ఏం జరిగిందో తెలుసా? మీ అత్త ఇంకా మీ నాన్న ఇద్దరూ కూడా మీ పెళ్లి గురించి నువ్వు కళ్యాణ్ని ప్రేమించిన విషయం గురించి అన్నీ ముందే తెలుసుకుని ఏమీ తెలియనట్టుగా మన ఇంటికి వచ్చి నిన్ను మీ అత్త లోపలికి తీసుకెళ్ళినప్పుడు మా ఇంట్లో అదే మీ మావయ్య గారిని ధీరజ్ని చందుని సాగర్ని అందరినీ కూడా రెచ్చగొట్టేలా మాట్లాడి పెద్ద గొడవయ్యేలా చేశారు. చేసి ఆ గొడవ మాత్రం నీకు కనిపించేలా చేసి మీ నాన్నని ధీరజ్ కొడుతున్నది మాత్రమే నీకు తెలిసేలా చేసి దాని ముందు మాట్లాడినవి ఏవీ తెలియకుండా చేశారు అనగానే అంటే మా పెళ్లి గురించి అక్కడ ధీరజ్ బయట పెట్టడం వల్ల కాదా తెలిసింది అంటే కాదు, ఆ విషయం తెలిసే మన ఇంటికి కావాలని వచ్చి గొడవ చేసి నిన్ను తీసుకెళ్ళిపోయారు అని అనేసరికి అదేం కాదు అక్కడ ధీరజ్ చెప్పినప్పుడే తెలుసు నాకు అని అనేసరికి ఖచ్చితంగా ఇందులో ఈ వల్లి హస్తం కూడా ఉందని నాకు అనుమానంగా ఉంది అనేసరికి చందు ఒక్కసారిగా వల్లి వంక చూస్తే నాకేం తెలుదు అంటూ ఉంటే ఖచ్చితంగా ఉండే ఉంటుంది, లేకపోతే ఇంట్లో మనం మాట్లాడుకున్న మాటలు ఇక్కడ ఈవిడ బయట పెట్టిందంటే ఇక దీన్ని బట్టి చూస్తే తెలియట్లేదు మన ఇంటి విషయాల్ని ఎవరు ఎక్కడికి ఎలా చేరవేస్తున్నారో అంటుంది వేదవతి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు కనుక ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ మీకు ఆ నోటిఫికేషన్ రాగానే మీరే అందరికంటే ముందుగా వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ.